Hi everyone, welcome to GS Study Center, coaching for all competitive exams, Anakapalli. This is G. Satish Kumar, Director of GS Study Center. కాంపిటేటివ్ రంగంలో సక్సెస్ సాధించాలంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్పై పట్టు సాధించాలి. చాలామంది స్టూడెంట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సిలబస్ చాలా కొండంత ఉందని, సముద్రం లాంటిదని భయపడుతుంటారు. ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఏది చదవాలని భయపడుతుంటారు. డోంట్ వరీ, క్లిష్టమైన అంశాలను చాలా సులభమైన టిప్స్తో బోధించే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ రాము సార్ మన జిఎస్ స్టడీ సెంటర్కి ఈరోజు వచ్చారు. సార్ ఇచ్చేటువంటి అప్డేట్స్, అనాలసిస్ మీ సక్సెస్కి ఎంతో దోహదం చేస్తాయి. రాము సార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గత 10 years నుంచి వివిధ పోటీ పరీక్షలకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు గవర్నమెంట్ జాబ్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఈరోజు మన స్టడీ సెంటర్కి వచ్చారు. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, డేటాను ఎలా కలెక్ట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయాలను మనం ఈరోజు రాము సార్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడూ మారుతూ ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇటువంటి క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ని మీరు టీచ్ చేయడానికి మీరు ఎటువంటి ప్లానింగ్తో ఉంటారు? సార్, కరెంట్ అఫైర్స్ జీకే అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ ఏమీ కాదు. దాంట్లో జనరల్ స్టడీస్ పార్ట్గా నేను కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేట్స్ అవుతాను సార్. అది క్లాస్ ఉన్నా క్లాస్ లేకపోయినా నా పర్పస్ ఏంటంటే డైలీ అనాలిసిస్ అండ్ డైలీ పేపర్ అనాలిసిస్. సపోజ్ సార్ మనకి హిందూ పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ రెగ్యులర్గా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతా. మనకి కరెంట్ ఎకానమీ వస్తే కరెంట్ ఎకానమీ ఒక దగ్గర రాస్తా, కరెంట్ పాలిటీ అన్నీ ఒక దగ్గర రాస్తా. నాకు క్లాస్ ఉన్నా క్లాస్ లేకపోయినా నా ప్యాషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. స్టూడెంట్స్కి అనేది అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం. సార్, ఇటీవల కాలంలో నా స్టూడెంట్స్ Group 1, Group 2 ఎంతోమంది విజేతలు అయ్యారు సార్. మేజర్గా కరెంట్ అఫైర్స్ ప్రతి ఎగ్జామ్స్తో చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వెరీ గుడ్ సార్. అంటే మీకు క్లాస్తో సంబంధం లేకుండా, అవును సార్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఏ రోజు ఆ రోజుకి సంబంధించి నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు? అవును సార్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వకపోతే మనకి ఇంటర్నేషనల్, నేషనల్, మామూలు రీజనల్ ఈ 3 లింక్ చేసి చదివితేనే మార్క్స్ వస్తాయి సార్. ఏ రోజైనా వదిలేసామంటే మిస్ అవుతుంది సార్. అవునండి, ఒక మార్క్ చాలా వాల్యుబుల్ సార్. స్టూడెంట్స్ కూడా మీకు ఫోన్ చేస్తుంటారు. అవును సార్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఆ రోజుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ గురించి ఫోన్స్ కూడా మీకు చేస్తుంటారు. కానీ మీరు ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. అవును సార్. క్లాస్ ఉన్ని లేకపోని మీరు సబ్జెక్ట్ మీద ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. ఫర్ సపోజ్ లేటెస్ట్గా మనకి 61 జ్ఞానపీఠ అవార్డు సమస్య, దాని 61 జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సార్. ఈ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇచ్చారని ఒక స్టూడెంట్ ఫోన్ చేస్తారు సార్. అవును. అప్పుడు నేను ఏం చెప్పాను, జ్ఞానపీఠ అవార్డు పొందిన ఇటీవల కాలంలో ఒక వ్యక్తి సార్, ఆయన పేరు ఆర్ వైరేముత్తు సార్. సార్, ఆర్ వైరేముత్తు తమిళ కవి. అవును. అంటే తమిళ రచయిత సార్. అవును. అప్పుడు బట్ ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారు, జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు, నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు ప్రైజ్ మనీ ఎంత, నెక్స్ట్ పాస్ట్ ఉమెన్ ఎవరు, పాస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు, పాస్ట్ ఇండియన్ ఎవరు, ఇలా తెలుసుకోవాలి సార్. బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అవును. ఓకే సార్. చాలామంది ఆస్పిరెంట్స్ నేను గమనించింది ఏంటంటే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా అది ఒక కొండంత ఉంటుంది, సముద్రం అంత సిలబస్ ఉంటుంది. అటువంటి సిలబస్ని మనం ఏ విధంగా కవర్ చేయలేమేమో అని భయపడుతుంటారు. అటువంటి స్టూడెంట్స్కి మీరిచ్చేటువంటి సలహాలు ఏంటి సార్? సార్, కరెంట్ అఫైర్స్ జీకే అంటే ప్రతి స్టూడెంట్లో ఒక ఫోబియా ఉంది సార్. మేము కరెంట్ అఫైర్స్ అంటే ఒక భయం, దాంట్లో మార్క్స్ వస్తాయా రావని. సార్, కరెంట్ అఫైర్స్ కొన్ని టాపిక్స్ ఉంటాయి సార్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ సార్. ఇంటర్నేషనల్ తీసుకుంటే ఫర్ సపోజ్ మనకి యుద్ధాలు సార్, రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఆపరేషన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, విదేశీ పర్యటనలు, ఫారిన్ విజిట్ కానీ, ఇలాంటి వాటి మీద ఎక్కువ సార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ఇంకా బుక్స్ అండ్ ఆథర్స్ కానీ. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్ సార్. నేషనల్లో ఎక్కువ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ సార్. ఈ అపాయింట్మెంట్స్ అనేది ఎవ్రీ ఎగ్జామ్ సార్, అది Group 1 కానీ Group 2 కానీ ఎస్ఐలో 2 మార్క్స్ వస్తాయి సార్. ఇంకా అవార్డ్స్ అనే టాపిక్ అయితే గ్యారెంటీగా అవార్డ్స్ నుంచి ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ 3 కలిపి లింక్ చేసి వస్తే గ్యారెంటీగా 4-5 క్వశ్చన్స్ అడుగుతాయి సార్. అయితే మీరు చెప్పేది ఏంటంటే, ఈ సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందులో కంపల్సరీగా కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఖచ్చితంగా మనకి క్వశ్చన్ వచ్చే గ్యారెంటీ. అవార్డ్స్ ఉంది సార్, అవార్డ్స్ క్వశ్చన్ రావాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సమిట్, G20, బ్రిక్స్. అంటే మీరు ఏ క్లాసెస్కి, మీరు ఒక ఏపీపీఎస్సీ గ్రూప్స్కి వెళ్ళినా, లేదా ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్ళినా, డిఎస్సికి వెళ్ళినా,
మీరు ఆ క్లాస్ రూమ్లోనే కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ముందు అనౌన్స్ చేస్తారు. ఆ టాపిక్స్ మీద కంపల్సరీ స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ చేయడం వలన ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి ఆ కరెంట్ అఫైర్స్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సార్ కరెంట్ అఫైర్స్ జీకే చాలా ఉంటాయి సార్ టాపిక్స్. దాంట్లో ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఆధారంగా మనం ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే మేజర్ సార్ కరెంట్ అఫైర్స్ లో మేజర్ గా మనకు రావాలంటే ప్రీవియస్ పేపర్స్. మనకు 2023లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది సార్ 2024లో. దాంట్లో అవార్డ్స్ అండ్ టాపిక్ ఒక 3 అడిగాడు. నెక్స్ట్ వన్ సమిట్స్ ఒక 2 అడిగాడు సార్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి విన్యాసాలు ఎక్సర్సైజ్ అంటే 1 or 2 క్వశ్చన్స్ అవి ప్రతి ఎగ్జామ్ లో వస్తాయి సార్. ఈ కరెంట్ అఫైర్స్ అంతా కొన్ని ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే మహాసముద్రంగా ఫీల్ అవుతారు. కొన్ని ఏరియాస్ పట్టుకోవాలి సార్ బలంగా. అప్పుడు అది ఎవరైతే ఇలా మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ దగ్గర క్లాసెస్ తీసుకుంటారో అటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా లేదు సార్. నో డౌట్ సార్. ఎందుకంటే 100% లేటెస్ట్ గా మన స్టూడెంట్స్ డిఎస్సిలో కానీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 2024 నా స్టూడెంట్ తెలంగాణ అబ్బాయి డిఎస్పీ వచ్చింది సార్. అబ్బాయి పేరు దశరథ్. వెరీ గుడ్. అబ్బాయికి 30 మార్క్స్. కంగ్రాట్స్. అబ్బాయికి 30 మార్క్స్ 28 మార్క్స్ వచ్చాయి సార్ కరెంట్ అఫైర్స్. వెరీ గుడ్. ఇప్పుడు మన అబ్బాయి కూడా మరి అబ్బాయి ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? అతను ట్రైనింగ్ లో ఉన్నాడు డిఎస్పీ దశరథ్. మన స్టూడెంట్స్ కూడా ఈ డిఎస్సి మన స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా పదే సార్లు చెప్తారు, జీకే కరెంట్ అఫైర్స్ సార్ రాము సార్ క్లాస్ వల్ల మేము సెలెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అని పదే నా దగ్గర కూడా వాళ్ళు హిందీ వచ్చింది కదా. అవునవును. జోన్ 10th ర్యాంక్ ఎంతో వచ్చింది ఆవిడ కూడా చెప్పారు. అమ్మాయి మ్యారీడ్ పిల్లలు కూడా ఉన్నారు. మనం ఇంటర్వ్యూ చేసాం. అవును చేసాం సార్ ఆల్రెడీ. నేను కూడా ఉన్నా. అయితే సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. చాలామందికి ఈ స్టూడెంట్స్కి ఎక్కువగా దీని మీదే అవగాహన అనేది ఉండదు. అవును సార్. చాలామందికి వచ్చేటువంటి డౌట్ కూడా అదేంటంటే చెప్పండి సార్, డైలీగా వచ్చేటువంటి పేపర్ అదే న్యూస్ పేపర్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుందా, లేదా నెలవారీ వచ్చినటువంటి ఆ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాగజైన్స్ చదివితే సరిపోతుందా? సార్ నా సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా ఒక పేపర్ ఫాలో అవ్వాలి సార్. రెగ్యులర్గా ఒక పేపర్ అవ్వచ్చు, ఈనాడు పేపర్ అవ్వచ్చు, రెగ్యులర్గా ఫాలో అయ్యి డైలీ రాసుకుంటే కరెంట్ అఫైర్స్ డైలీ రాసుకొని మంత్లీ ఒక మ్యాగజైన్ వాళ్ళకి నచ్చిన మ్యాగజైన్ అంటే మార్కెట్లో ఉన్న ఒక మంచి పేరున్న మ్యాగజైన్ చదివితే 90% స్కోర్ చేయొచ్చు సార్. ఇంకా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి సార్. సపోజ్ G20 సమ్మిట్ 2026 ఎక్కడ జరుగుతుంది, G20 ఎప్పుడు ఏర్పాటు అయింది అని రాసుకుంటే నోట్స్ అనేది చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది సార్. అంటే మీరు చెప్పేది ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చూసి నోట్స్ ప్రిపరేషన్తో పాటు అదేవిధంగా మంత్లీ వచ్చినటువంటి మ్యాగజైన్ కూడా ఖచ్చితంగా ఫాలో అయితే మంచి రిజల్ట్ 100% మార్క్స్ వస్తాయి సార్. నో డౌట్. నోట్స్ ప్రిపేర్ చేసుకోమంటున్నారండి చాలామంది స్టూడెంట్స్కి. మనం చెప్పేస్తాం క్లాస్ రూమ్లో కూడా నేను చెప్తుంటానండి. అవును సార్. మీరు తప్పనిసరిగా జీకే సంబంధించి అలాగే కరెంట్ ఈవెంట్స్ మెయిన్స్ సంబంధించి న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి అని మనం చెప్పేస్తుంటాం. కానీ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ న్యూస్ పేపర్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోమంటారు కరెక్టే, కానీ మరి ఏ విధంగా అది ప్రిపేర్ చేసుకోవాలి సార్ అని మాకు తెలియట్లేదు సార్ అని చాలామంది స్టూడెంట్స్ అని నాకు అడగడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే సార్ క్లాస్కి వస్తారమ్మా, మన కరెంట్ అఫైర్స్ సార్ రాము సార్ వస్తారో అతన్ని అడగండి, మీకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తారంటూ చాలామంది స్టూడెంట్స్ చెప్పాను. ఈరోజు మొత్తం మన స్టేట్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఈ క్వశ్చన్ అనేది. మీరు మాత్రం దీనికి ఈ నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటారా? ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకుంటే ఆ న్యూస్ పేపర్లో ఇంచుమించుగా ఒక 15-16 పేజెస్ ఉంటాయి. అవును సార్. ఈ 16 పేజెస్లో మనం ఏ విధంగా నోట్స్ అనేది అందులో ఇంపార్టెంట్ ఏదనేది చాలామందికి తెలియదు. ఆ ఇంపార్టెంట్ అనేది మనం ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి, ఏ విధంగా రాసుకోవాలి అంటే ఒకరోజు రాసుకొని రెండో రోజు కూడా మళ్ళీ మొదటి రోజు రాసుకునేది మనం ఏం ప్రిపేర్ అవ్వాలా, అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పండి సార్. అది అయితే సార్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ సార్, నాట్ ఓన్లీ మన స్టూడెంట్స్, స్టేట్ మొత్తం సార్ 2 రాష్ట్రాల స్టూడెంట్స్ ఒక అపోహ ఏంటంటే నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి సార్. అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, దాంట్లో రీజనల్ ఉంటాయి సార్, ప్రాంతీయ అంశాలు అంటారు సార్. అయితే సపోజ్ నేను ఎలా తయారు చేసుకుంటా అంటే నా పాయింట్ ఆఫ్ చెప్తా. ఒక అవార్డ్స్ ఉన్నాక సార్ అంటే 2026లో ఉన్నాం మనం సార్. 2026 జనవరి నుంచి 2026 డిసెంబర్ 31 వరకు సార్ అవార్డ్స్ అనే టాపిక్ మొత్తం ఒక పేజీ వదిలేసుకోవాలి సార్. అంటే అవార్డ్స్ మొత్తం ఒక దగ్గర రాసుకోవాలి. నెక్స్ట్ వన్ సమిట్స్ అని ఒక దగ్గర రాసుకోవాలి.
నెక్స్ట్ వన్ బుక్స్ అండ్ ఆథర్స్. ఓకే. దాంట్లో ఏ డౌట్స్ వచ్చినా అంటే టాపిక్స్ వైజ్గా చదవాలనుకుంటున్నాం. ఓకే ఓకే, ఆ టాపిక్స్ వైజ్ రాసుకొని అది ప్రిపేర్ అవ్వమంటారు. అది ప్రిపేర్ అయ్యి ఇంకా కావాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి సార్. బ్యాక్గ్రౌండ్ కూడా అదే టైంలో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. సపోజ్ మనకి 2024 చివరిసారిగా భారతరత్న 5 మెంబర్స్కి ఇచ్చారు సార్. ఓకే. ఈ 5 మెంబర్స్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. మళ్ళీ 2025 ఇవ్వలేదు, 2026 ఇవ్వలేదు. అయితే భారతరత్న ఎప్పుడు స్టార్ట్ చేశారు, భారతరత్న ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది, ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, అది బ్యాక్గ్రౌండ్ సార్. అంటే కరెంట్ అఫైర్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ అక్కడ తయారు చేసుకుంటే వాడికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఇంకెటువంటి బుక్స్ అవసరం లేదు, ఎటువంటి సబ్జెక్ట్ ఇంకెటువంటి డౌట్ ఉండదు సార్. అంత క్లారిటీ వచ్చేస్తుంది ఒకేసారి. అవునవును, వెరీ గుడ్ సార్, నైస్ ఆన్సర్ సార్. అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ మొత్తం ఇంపార్టెంట్ ఏదనేది మనకి ఎలా అంటే ఒక అవార్డ్స్ గురించి కానీ, ఒక స్పోర్ట్స్ గురించి కానీ, ఒక సమ్మిట్స్ గురించి కానీ, లేదా ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి కానీ, లేదా మన ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, విదేశీ పర్యటనకు సంబంధించి కానీ, లేదా ప్రాంతీయ అంశాలకు సంబంధించి కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా దేనికి దానికి సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి డేట్ వేసి. అవును సార్. నెక్స్ట్ రోజు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేసి మునుపటి అంటే ముందు రోజు మనం ఏదైతే చదివామో ఆ టాపిక్ చదివి ఈ రోజు టాపిక్ కూడా చదివితే మీకు బాగా గుర్తుంటుంది. అదేవిధంగా ఈ టాపిక్ ఏదైతే ఇప్పుడు ఉదాహరణకు అవార్డ్స్ గురించి చదివారు, భారతరత్న అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు అనేది 2024లో భారతరత్న అవార్డు ఎవరికి ఇచ్చారు, 5 మెంబర్స్కి ఇచ్చారు. ఈ 5 మెంబర్స్ కూడా వాళ్ళ తాలూకా మొత్తం డేటా ఉండాలి మన దగ్గర. అంటే వారికి నేపథ్యం ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాలూకా నేపథ్యం ఏంటి అనేది తెలియాలి. అలాగే భారతరత్న అవార్డ్స్ అనేది మొదటిగా ఎప్పుడు ఇచ్చారు, ఏ ప్రభుత్వం ఇచ్చింది, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు, ఇటువంటివి నేపథ్యం కూడా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండూ కూడా మన దగ్గర డేటా ఉంటుంది. ఖచ్చితంగా క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలం. ఆ విషయమే సార్ చెప్పారండి. అంతే సార్. అయితే సార్ ఇదంతా బాగానే ఉందంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే సార్. మనకి మార్కెట్లో చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయండి. అవును సార్. అంటే నేషనల్, ఇంటర్నేషనల్ అని ఇంగ్లీష్కి సంబంధించి, అలాగే రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఓకే సార్. మరి మీరు ఏ పేపర్ని సజెస్ట్ చేస్తారు మీరు? సార్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, నెక్స్ట్ హిందూ పేపర్ కానీ, అండ్ PIB అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఒక వెబ్సైట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ సజెస్ట్ చేస్తా. సార్ తెలుగు మీడియం స్టూడెంట్స్ సార్ వెబ్సైట్ ఇంకోసారి చెప్పండి సార్. దాని PIB సార్. PIB మీన్ PIB అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే వెబ్సైట్ లో ఏ రోజు ఆ రోజు అప్డేట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత సివిల్ సర్వీస్ కూడా అంత ఇంపార్టెంట్ సార్. ఓకే. సార్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువగా అడుగుతున్నాయి ఈనాడు పేపర్ సార్. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఈనాడు పేపర్ ప్రిపేర్ అవ్వమంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ పేపర్ ఒక హిందూ పేపర్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో బట్ ఈనాడు పేపర్కి అంత ఇంపార్టెంట్ సార్. ఓకే ఓకే. సార్ హిందూ పేపర్లో ఏం వస్తుందో ఈనాడు పేపర్లో అదే వస్తుంది సార్. అవును, అందుకే తెలుగు మీడియం స్టూడెంట్స్కి బెస్ట్. అవునండి, అవును. ఓకే, అదండి. మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే, అదే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినా మనకి తెలుగు న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఈనాడు సార్ సజెస్ట్ చేశారు. అలాగే మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయ్యి మీరు ఇంగ్లీష్లో సంబంధించి మీకు కావాలని అనుకుంటే, ఇంకా మీరు సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఇలా ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకున్న, ఒక SSC RRB ఎగ్జామ్స్కి, మీరు బ్యాంక్స్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుదామనుకున్న హిందూ పేపర్ అండి. హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు ఈ న్యూస్ పేపర్స్ని మీరు తప్పనిసరిగా ఫాలో అయితే ఖచ్చితమైన PIB వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు. సార్ ఇదంతా బాగానే ఉంది సార్. చాలామంది ఒక యాస్పిరెంట్ ఎగ్జామ్కి, ఒక ఫైనల్ ఎగ్జామ్కి, ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్కో లేకపోతే ఒక గ్రూప్స్ ఎగ్జామ్ రాద్దామని అనుకుంటున్నాడు. అలా ప్రిపేర్ అయ్యేటువంటి ఆ యాస్పిరెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ని అతను చదవలసి ఉంటుంది? అంటే ఒక 6 months కరెంట్ అఫైర్సా, లేదా 1 year కరెంట్ అఫైర్సా, లేదా 1.5 year కరెంట్ అఫైర్సా అనేది చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుందండి. దాని గురించి చెప్పండి సార్. సార్ కరెంట్ అఫైర్స్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ 9 months పర్ఫెక్ట్గా ఉండాలి సార్. మన స్టేట్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్కి 1.5 year కూడా ఇంపార్టెంట్ సార్. 1.5 year నుంచి అడుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎక్కువ కరెంట్ అఫైర్స్ మనం ఎక్కువ అంటే ఒక బ్యాక్ వెళ్ళాలి. అదే 1 year కానీ 1.5 year అయితే ఇంకా పర్ఫెక్ట్ అంటే 1.5 year కరెంట్ అఫైర్స్ అంటే SSC వాళ్ళకైనా RRB బ్యాంకింగ్స్ అన్ని 1.5 year కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకే.
స్టేట్ గవర్నమెంట్ అయితే ఒక స్టేట్ గవర్నమెంట్ 9 months పర్ఫెక్ట్, 9 months ఒక 3 months బ్యాక్ వెళ్ళి ఒక పైన సరిపోదు. ఏదైనా 1 year, ఇది కూడా 1 year చదవటం బెటర్. ఓకే సార్, ఎందుకనే అది కంఫర్ట్ గా ఉంటుంది. ఇంకా 1 year కానీ ప్రిపేర్ అయ్యారనుకోండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది సార్. 1 year ఫర్ సపోజ్ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది త్వరలో మనకి. వాళ్ళు 2026 జనవరి నుంచి మొదలెడితే వాళ్ళకి ఎక్సలెంట్, ఎందుకంటే నా అంచనా ప్రకారం గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది నవంబర్లో జరగవచ్చు ప్రిలిమ్స్. అప్పుడు 1 year సరిపోదు సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో ఒక యాస్పిరెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడండి. అతనికి నెగిటివ్ మార్క్ ఉండేటువంటి జీకే కరెంట్ అఫైర్స్ని డీల్ చేయవలసి వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. అలాంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అతను ఏ విధంగా డీల్ చేయాలి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని రాసేటప్పుడు, అదే టిక్ చేసేటప్పుడు? ఓకే సార్, మంచి ప్రశ్న ఇది, చాలా మంది డౌట్ సార్. స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అవును సార్. నెగిటివ్ మార్కింగ్ ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఓన్ సబ్జెక్ట్ అనుకోండి, ఖచ్చితంగా ఆన్సర్ కొంతవరకు ఖచ్చితంగా అతనికి తెలిసి ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి కొద్ది డౌట్ మీద ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అవును సార్. అంత ఖచ్చితంగా అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో అతను ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని డీల్ చేయవలసి ఉంటుంది? సరే, మీరు గమనిస్తే 2024లో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది సార్. 150 మార్కులు సార్. దాంట్లో కరెంట్ అఫైర్స్ 30 marks. క్వాలిఫై 90 marks కూడా జస్ట్ 19 మార్కులు చాలా మంది క్వాలిఫై అయ్యారు. 19 marksకి 150 marksకి. అంటే పేపర్ ఎంత టఫ్గా ఇస్తున్నాడు అని చూడండి సార్. దాంట్లో కరెంట్ అఫైర్స్ 30 marks. ఓకే. ఈ 30 marksని ఎలా చేయాలి అంటే సార్, అంటే 30 marks చేయవలసిన అవసరం లేదు సార్. దాంట్లో పర్ఫెక్ట్గా నీకు వచ్చే టాపిక్స్ చేశాడు సార్. అన్ని గెలకొచ్చు సార్, అన్ని చేయకూడదు అక్కడ. ఎందుకంటే కొన్ని ఉంటాయి సార్, ఈ రాలేని టాపిక్స్ వదిలేవాలి సార్. అక్కడ క్వశ్చన్స్ ఎవరు చేయలేదు, అది నువ్వు చేయలేదంటే ఎవరు చేయలేదు సార్. ఓకే. అంటే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఏ ఆన్సర్ అయితే మీకు తెలిస్తే మీరు టచ్ చేయాలి. నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు తెలియని క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ చేయకుండా విడిచిపెట్టాలి సార్. కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో సింగిల్ లైన్ క్వశ్చన్ అడిగేవాడు. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ సరైనవి సరికానిది అని ఇస్తున్నారు సార్. ఒక 4 స్టేట్మెంట్ ఇస్తాడు, దాంట్లో సరైన గుర్తించండి అంటారు సార్. అది చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ చేస్తున్నారు సార్. అది సరైన అంశమా సరికానిదా ఒక్కదానికి చెప్పండి సార్ మీరు. ఓకే. అదేవిధంగా ఒక కరెంట్ అఫైర్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నాడు. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టాక్ జీకేతో ఏ విధంగా లింకప్ చేసుకొని చదవలసి ఉంటుంది? అవును సార్. కరెంట్ అఫైర్స్ చదువుతున్నాడు, ఓకే, దానికి స్టాక్ జీకేతో ఏ విధంగా లింకప్ చేయాలి సార్? మరి అంటే అతనికి ఇచ్చినటువంటి టిప్స్ ఏంటి మీరు? సార్, స్టాక్ జీకేతో లింక్ చేయడం అంటే కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్ తీసుకున్నాం సార్. ఓకే. సపోజ్ T20 వరల్డ్ కప్ జరిగింది లేటెస్ట్గా. T20 వరల్డ్ కప్ ఉమెన్సా మెన్సా చూసుకోవాలి. దాంట్లో మెన్స్ అయితే ఎక్కడ జరిగింది, హోస్ట్ కంట్రీ, దాంట్లో ఎన్ని అవార్డ్స్, ఫస్ట్ విన్నర్ ఎవరు, దాంట్లో రన్నర్ అప్ ఎవరు ఉన్నారు, దాంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చి మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఇదంతా కరెంట్ అఫైర్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే సార్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మార్కెట్లో బుక్స్ ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్ సార్. అండ్ స్టాండర్డ్ జీకే కరెంట్ స్టాండర్డ్ జీకే బుక్ అండి ఐటెక్ కానీ చెప్తారు, నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ కానీ చాలా బెస్ట్ ఉన్నాయి సార్. ఇంకా నెంబర్ ఏదో ఒక బుక్ పర్ఫెక్ట్. అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు దానికి సంబంధించినట్టు రిలేటెడ్గా దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా అదే టైంలో చదవలసి ఉంటే, అదే కావాలనుకుంటే మీరు ఏదో మార్కెట్లో మంచి బుక్. నా సజెషన్ ఏంటంటే హైటెక్ ఓకే సార్, నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ కూడా బాగుంది, అది మంచి అద్భుతమైన మ్యాటర్ ఉంది. కావున సపోజ్ T20 వరల్డ్ కప్ కరెంట్ అఫైర్స్ అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ ఎక్కడ జరిగింది, హోస్ట్ ఎక్కడ మీకు తెలియాలంటే ఒక స్టాండర్డ్ బుక్ ఉండాలి. ఓకే ఓకే సార్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉదాహరణకి ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ బ్యాంక్స్ ఉంటాయి. అవును సార్. అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్కి వచ్చేసరికి ఏపీపీఎస్సి గ్రూప్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ డిఎస్సి ఇటువంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఒక యాస్పిరెంట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళేటప్పుడు జీకే కరెంట్ అఫైర్స్కి ఏ విధంగా వెయిటేజ్ ఇవ్వాలి, అలాగే ఈ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఏ విధంగా వెయిటేజ్ అనేది జీకే కరెంట్ అఫైర్స్కి ఉంటుంది? చాలామందికి ఇది అవగాహన ఉండదండి సార్. ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ సిలబస్ ఒకటే సార్. ఫర్ సపోజ్ మనకి డిఎస్సి తీసుకుంటే 10 మార్క్స్ సార్. అవును. అండ్ ఎస్ఏ కానిస్తే మెయిన్స్లో 60 మార్కులు సార్. అంటే సిలబస్ ఒకటే కానీ వెయిటేజ్ మారుతుంది. ఓకే. మరలా గ్రూప్ 2 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 2019 వరకు జీకే కరెంట్ అఫైర్స్ ఇచ్చేవాడు. కానీ 2024 తర్వాత ఓన్లీ కరెంట్ అఫైర్స్ సార్.
ఓన్లీ కరెంట్ ఓన్లీ అఫైర్స్ కరెంట్ మాత్రం అఫైర్స్ 30 అడుగుతున్నారు. మార్క్స్, జీకే టచ్ చేయకూడదు ఓకే సార్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ స్టాక్ జీకే అనేది మరి అసలు టచ్ చేయకూడదు. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ స్టాక్ జీకే వద్దు, ఓన్లీ కరెంట్ అఫైర్స్. ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదవాలి సార్. మరలా మనకి ఎస్ఎస్సి ఉంది కదా సార్, ఎస్ఎస్సి జీకే కరెంట్ అఫైర్స్ 40 మార్క్స్ సార్. ఓకే 40 మార్క్స్. రైల్వేకి ప్రెసిడెంట్ జీకే కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ సార్. అంటే ప్రతి దాంట్లో జీకే కరెంట్ అఫైర్స్ అంత వెయిటేజ్ ఉంది సార్. వెయిటేజ్ ఉంటుంది. ఒక డిసైడింగ్ ఫ్యాక్ట్ సార్ జాబ్. సిలబస్ అయితే ఒకటే కానీ వెయిటేజ్ అనేది మారుతుంది అంతే సార్. సిలబస్ అనేది ఒకటే, మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సిలబస్ అనేది ఒకటే, కానీ ఆ వెయిటేజ్ అంటే ఒక్కొక్క ఎగ్జామినేషన్కి ఒక్కొక్క వెయిటేజ్ అనేది ఉంటుంది. మనం చదవవలసింది అయితే మాత్రం అయితే ఇంకేంటంటే ఈ వాడు అడిగే స్టైల్ మారుతుంది. ఏపీఎస్సీ గ్రూప్స్కి వచ్చేసరికి చాలా డెప్త్గా క్వశ్చన్స్ డెప్త్ అనేది ఉంటుంది. సార్ ఇప్పుడు డిఎస్సి తీసుకుని భారతరత్న ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అదే గ్రూప్స్ వచ్చేసరికి భారతరత్న ఈ క్రింద వాళ్ళు సరికాని వాక్యాన్ని సరైన వాక్యాన్ని గుర్తించండి, ఎంత మందికి వచ్చినా అడగొచ్చు. వాడు ఎలా అడగొచ్చు సార్, క్వశ్చన్ అడిగే ఫ్రేమ్ మారుతుంది. థ్యాంక్ యూ సార్. అలానే ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అప్పుడే ఫ్రెష్గా అతను రిలీవ్ అయ్యాడు, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్పుడే ఫ్రెష్గా రిలీవ్ అయ్యాడు. అటువంటి స్టూడెంట్స్ లేదా యాస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే జీకేకి సంబంధించి ఒక స్టాక్ జీకేకి సంబంధించి ఒక బెస్ట్ బుక్ సజెస్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి తెలియదండి, అంటే మార్కెట్లో చాలా బుక్స్ ఉండొచ్చు. ఒక ఎస్ఎస్సి అప్పుడే రిలీవ్ అయినట్టు ఫ్రెష్గా రిలీవ్ అయినటువంటి ఒక స్టూడెంట్ ఒక ఎస్ఎస్సికి వెళ్దామా, ఒక ఆర్ఆర్బీకి వెళ్దామా, లేకపోతే ఒక డిఫెన్స్ జాబ్కి వెళ్దామా, లేదా ఒక కానిస్టేబుల్ జాబ్కి వెళ్దామా అని అనుకున్నటువంటి స్టూడెంట్కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే స్టాండర్డ్ అంటే ఫస్ట్ ప్రారంభించేటువంటి స్టూడెంట్కి మీరు చెప్పేటువంటి ఒక బెస్ట్ బుక్ చెప్పండి సార్. సార్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి హరిహంత్ బుక్ ఉంది సార్. హరిహంత్ పబ్లికేషన్స్ సార్. హరిహంత్ పబ్లికేషన్, లూసెంట్ ఒకటి. లూసెంట్ ఈ రెండు వాడి దగ్గర ఉన్నాయంటే వాడికి 90% జీకే మీద పట్టు వస్తుంది సార్. ఓకే వెరీ గుడ్. ఇంగ్లీష్ మీడియం. ఓకే సరే తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే ఐటెక్ బాగుంటుంది సార్. ఇంకా వీలుంటే వాడు ఏమన్నా టెక్స్ట్ బుక్లు కూడా ప్రాధాన్యత ఇవ్వచ్చు సార్. స్కూల్ బుక్స్ ఓకే అంటే 10th క్లాస్ వరకు. అవునండి అవును. ఎందుకంటే దాంట్లో మంచి మ్యాటర్ ఉంది సార్ ఈ మధ్యలో. అది ప్రిపేర్ అయినా మంచి. అదేనండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఒక ఎస్ఎస్సి ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్కి వెళ్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్దామని అనుకున్న వాళ్ళకి స్టాక్ జీకేకి అయితే అరిహాంత్ పబ్లికేషన్స్ అలాగే లూసెంట్ పబ్లికేషన్స్ ఈ 2 బుక్స్ సార్ సజెస్ట్ చేశారు. అలాగే తెలుగు మీడియం అంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఆ స్టూడెంట్స్ అయితే హైటెక్ విజయరహస్యం అలాగే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ ఇటువంటి పబ్లికేషన్ సార్ సజెస్ట్ చేయడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చివరి ప్రశ్న ఏంటంటే సార్, గత 5 years నుంచి కూడా మీరు జిఎస్ స్టడీ సెంటర్కి వస్తున్నారు. అవును సార్. ఈ 5 yearsలో మీరు జిఎస్ స్టడీ సెంటర్ మీరు దగ్గరగా గమనించారు అంటే ఇక్కడ ఉండేటువంటి స్టాండర్డ్స్ కానీ లేదా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయాలు మాతో షేర్ చేసుకోండి సార్ మీరు. సార్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే జిఎస్ అకాడమీ అనకాపల్లి జిల్లాలో ఉంది సార్. ఎంతోమంది స్టూడెంట్స్ ఎంతోమంది నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఎంప్లాయ్గా మారారు. మీరు ఒక డైరెక్టర్గా నేను ఒక ఫ్యాకల్టీగా చూసేది ఏంటంటే ఆ రోజు వర్షమైనా వరద వచ్చినా ఫ్యాకల్టీ ప్రాబ్లం వచ్చినా వేరే ఫ్యాకల్టీని మామూలుగా వేరే ఫ్యాకల్టీ సెట్ చేసి అండ్ స్టూడెంట్స్కి న్యాయం చేయాలన్న ఒక ఫస్ట్ పాయింట్ సార్. మీరు మంచి ఫ్యాకల్టీ స్టేట్లో ఎవరైతే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వారు లైఫ్ మారుతుందన్న ఫస్ట్ సార్ మీరు దాంట్లో 2 గమనించారు సార్. అయితే నాతో పాటు వర్క్ చేసిన ప్రతి ఫ్యాకల్టీ కూడా సీనియర్ ఫ్యాకల్టీ సార్. ఎక్కడెక్కడ వర్క్ చేసే ఫ్యాకల్టీ సార్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ చేసే ఫ్యాకల్టీ ఈ గ్రామీణ ప్రాంతంలో తీసుకొస్తున్నారంటే దాంట్లో మీకు నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రిపరేషన్ విధానం అంటే ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి బుక్స్ని మనం గ్యాదర్ చేయాలి, దానికి సంబంధించి నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇటువంటి విషయాల గురించి మన జీకే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినటువంటి రాము సార్ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. సార్ ఇచ్చేటువంటి ఈ సలహాలు సూచనలు మీరు తప్పకుండా పాటించి మీరు కాంపిటేటివ్లో సక్సెస్ అవ్వాలని సార్ తరపున అలానే మా జిఎస్ స్టడీ సెంటర్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.